కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన పివి జ్ఞానభూమి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పివి అన్నారు. పరిపాలనలో నమూనా మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించారని సీఎం గుర్తు చేశారు. బంగారాన్ని కుదువపెట్టి అప్పు తేవడంపై పివి ఒక మాట చెప్పారని, తెలివైన వాడు సగం ఆస్తిని కుదువపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని చెప్పారని గుర్తు చేశారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చిన వ్యక్తి పివి అని అన్నారు. పేదలకు భూములు పంచటానికి పివి బలమైన పునాదులు వేశారని తెలిపారు. పివి మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమన్నారు. పివి ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకబిందల వంటి వారని అన్నారు. నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పు ఇవ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి, ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చిన, బోర్డు పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు, గిరిజనులు ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నారు. మాకు భూమి ఉంది, మాకు ఊరు ఉంది, ఆ ఊర్లో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హుజూర్ నగర్ లో పర్యటించారు. కండక్టర్లతో సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారన్నారు. హుజూర్ నగర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 150 ఇళ్లను మాత్రమే కట్టించిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామానికి 100కు పైగా ఇళ్లు వచ్చాయన్నారు. హుజూర్ నగర్లో 2160 ఇళ్లు పూర్తి చేసి రాబోయే 3-4 నెలల్లో అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాయక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందన్నారు. హైదరాబాద్ లోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు బయటికి పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ గుప్తా అందిస్తారు. గుడ్డి మల్కాపూర్లో ఉన్న అంకుర హాస్పిటల్లో 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదము కాస్త పై అంతస్తులో కూడా ఎగబాకింది. ఈ ఎలివేషన్ కోసం ఏదైతే మెటీరియల్ తీసుకొచ్చి పెట్టారో ఆ మెటీరియల్ నుంచి షాక్ సర్క్యూట్ వలన ఆ మెటీరియల్ అంటుకొని అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూస్తే లోపల చిన్నారులు ప్లస్ ఇంకా గర్భవతులు ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ఈ మంటలు చెలరేగడం వలన అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. వెంటనే అక్కడిని ఆ మంటలు ఆర్పడానికి అధికారులు 4 ఫైర్ ఇంజన్లతో పాటు పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీస్ అధికారులు తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు
పేషెంట్స్ని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా 4 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. 4 ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇక్కడ ఈ గుడిమల్కాపూర్ రోడ్డు కాస్త ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పీవీ ఎక్స్ప్రెస్ పై నుంచి కూడా అందరూ కార్లు ఆపి అది మంటలను చూస్తూ ఉండడం వల్ల కూడా ఫ్లైఓవర్ పైన కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. ముందుగా ఇప్పటివరకు మాత్రము ఎవరికి ఎలాంటి అపాయం జరిగినట్టుగా మనకి సమాచారం లేదు. మొత్తము ఈ ఫైర్ ఇంజన్స్తో మంటలు ఆర్పిన తర్వాత మాత్రము ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా ఏంటి అనే విషయం మనకి తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా ఫస్ట్ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది. అయితే బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని నిన్న ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఇది రేపటికి వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారన్నారు. ఇక కేటీఆర్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పివిని విస్మరించి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నానని అన్నారు. పివికి భారతరత్న ఇవ్వాలని తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నామన్నారు. పివి నరసింహారావుకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. శనివారం పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారతదేశాన్ని గడిచిన పెట్టిన పివి తన వంతు దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగువారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పివి నరసింహారావు అని కొనియాడారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేశారని కోరారు. అయితే ఢిల్లీలో పివి ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. పివి ఘాట్ వద్ద ఈటెల రాజేందర్ పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశకీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పివి అని ఈటెల రాజేందర్ కొనియాడారు. పరిపాలనలో నమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పివి అని అన్నారు. పేదలకు భూములు పంచడానికి పివి బలమైన పునాదులు వేశారని తెలిపారు. పివి మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని తెలిపారు. స్వతంత్ర పోరాటంలోనే కాకుండా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆనాడు చంద్రాపూర్ కేంద్రంగా పోరాటం చేసినటువంటి బిడ్డ అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహించి దేశ ప్రధానమంత్రిగా సేవలందించిన మహనీయుడు పివి నరసింహారావు. భారతదేశం ఆర్థికంగా కూలిపోయిన సమయంలో దశ లేక దిశ లేక రుణాలుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టడంలో, భారతదేశాన్ని మాత్రంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించిన మహనీయుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని, సంస్కృత స్థానాన్ని కలిగించలేదని, చివరికి ఆయన డెడ్ బాడీని కూడా ఢిల్లీలో ఖననం చేయకుండా నిరూపించాలని చెప్పి విమర్శించి కేసీఆర్ పివి మన టీవీ, తెలుగు తేజమని, తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని చెప్పి ఏదైతే చెప్పిందో ఇవాళ వారి వర్ధంతి. సికింద్రాబాద్ లో ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రీ స్కూల్ చైల్డ్ ప్లే గ్రూప్ లో భాగంగా లండన్ కిడ్స్ ప్లే స్కూల్ ను ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి చర్చ్ పాస్టర్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు.
లండన్ కిడ్స్ ప్లే స్కూల్ ద్వారా 2-6 వయసు గల పిల్లలు చేరవచ్చని, ప్లే స్కూల్ ద్వారా పసిపిల్లల ఆరోగ్యం శారీరకంగా మానసికంగా మంచిగా ఉంటుందని జీపీటీ మేయర్ అన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య స్కూల్లోనే చేర్చే ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లండన్ కిడ్స్ ప్లే స్కూల్ యాజమాన్యం సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏసీపీ డీజీగా ఐపీఎస్ అధికారి సిబి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏసీపీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సిబి ఆనంద్ ట్వీట్ చేశారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా తాను కొనసాగారని గుర్తు చేశారు. శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచాలని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ ఎక్కడా మత సామరస్యం దెబ్బతినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్లో గతంలో ఎన్నడూ చూడని నేరాలను చూసినట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి తెలిపారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా కొనసాగుతోందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ పరిధిలో సిబ్బంది 2 నెలల సమర్థవంతంగా పనిచేశారన్నారు. కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 2022లో 4850 ఉంటే 2023లో 5342 కేసులకు నమోదయ్యాయని, డ్రగ్స్ కేసులు గత ఏడాది 277 కాగా ఈ ఏడాది 567గా ఉన్నాయన్నారు. ఆర్థిక స్థిరాస్తి కేసులు కూడా పెరిగినట్లు తెలిపారు. Most important thing manaki cheyadaniki it's to see that anybody who comes to the police station has a proper disposal of the complaint. So the complaint, the proper disposal means the disposal as per law, whatever the law permits us, what rules are there in place. So we should ensure that we are able to give them a good disposal as mandated by the law. So that is a very important priority for us. So that's something we will work very hard towards. And it may sound very simple to do that. It's just a one line, but to put the things into place to see that everybody, right from the sector SIs to the SHOs, ACPs, DCPs, CP, everybody works towards that goal. We will try to make our best efforts for that. So that is one adi chala important okati component ma kosam. Second, I think earlier also, and you are also all aware that Cyberabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant because of various reasons. A lot of industries are there, lot of companies are there, lot of enterprises are there, and of course a lot of land issues also are there. So because of that we have a chala big component of white collar crime, and a proper disposal of white collar crime is very important because people lose a lot of money, lot of their hard earned money and their properties in that. సో వాళ్ళకి ఒక ప్రాపర్ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మాస్క్ వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చని డాక్టర్ కృష్ణ తెలిపారు. కరోనాపై సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని, వనస్థలిపుర ఏరియా హాస్పిటల్లో కరోనా బాధితులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఉంటే కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రజలను కోరారు. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడబోయేది కరోనా గురించి, వస్తున్న వాటి గురించి మాట్లాడబోతున్నాం. మనకిప్పుడు మన ఇండియాలో, కేరళలో, గోవాలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కోవిడ్ ప్రిపేర్నెస్ కోసం చర్యలు స్టార్ట్ చేసింది. అన్ని హాస్పిటల్స్తో మీటింగ్స్ కండక్ట్ చేశారు. కమిషనర్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కలిసి మీటింగ్ స్టార్ట్ చేశారు. అన్నిటిని రెడీ చేసుకోమన్నారు. మెయిన్గా కోవిడ్
టెస్టింగ్, ఆక్సిజన్ సప్లై, డ్రగ్స్, బెడ్స్ ఇవి రెడీ చేసుకోమన్నారు. ఆ ప్రిపేర్నెస్ నడుస్తుంది. అన్ని ఆల్రెడీ ఐసోలేషన్ వార్డ్స్ ఐడెంటిఫై అవడం జరిగింది. కార్డ్స్ రెడీగా ఉన్నాయి, డ్రగ్స్ కూడా రెడీగా ఉన్నాయి, టెస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎట్ ప్రజెంట్ మనకి సిమ్టమ్స్ కోవిడ్ని ఎలా గుర్తుపట్టాలి, మెయిన్గా ఏంటంటే జ్వరము, దగ్గుతో దాంతోపాటు ఆయాసం వస్తే మనకి కోవిడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే చలికాలం కాబట్టి మనకి జలుబు సాధారణంగా వస్తుంటుంది. అలర్జిక్ కాఫ్ బాగా, అలర్జిక్ బ్రాంకైటిస్ కామన్గా ఉంటుంది. సో అన్నిటి మన కోవిడ్ అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మెయిన్గా ఫీవరు, కాఫ్, ఆయాసం ఉంటే అండ్ బాడీ పెయిన్స్, హెడేక్, ఫ్లూ సిమ్టమ్స్తో ఉంటే కోవిడ్ సస్పెక్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తే మనకి క్లియర్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్ ప్రజెంట్ మనము అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్టింగ్ చేయించుకోవాలి. కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే దాని తగ్గ మందులు మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పటివరకు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం హాస్పిటల్లో ఏమన్నా కోవిడ్ కేసులు నమోదయ్యాయి? ఎట్ ప్రజెంట్ మనకి జనరల్ ఫ్లూ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా మనకి రోజుకి 20 to 30, 35 వరకు వస్తున్నాయి ఫ్లూ కేసెస్. వాటిలో దగ్గుతో కూడుకున్నవి ఒక 10 నుంచి 15 మధ్యలో ఉంటున్నాయి. అవి ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఎట్ ప్రజెంట్ అయితే మనకు ఇంతవరకు అయితే ఏం పాజిటివ్ కేసెస్ లేవు మన దగ్గర. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మెయిన్ ప్రజలు ఇప్పుడు మనం మంచిగా కోవిడ్ నుంచి బయటపడాలంటే మెయిన్గా ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, జ్వరము, దగ్గు, ఆయాసం లాంటివి వస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మెయింటైన్ చేస్తే మనం చాలా వరకు ఈ కోవిడ్ వేవ్ని చాలా సులభంగా మనం బయటపడవచ్చు. ఎట్ ప్రజెంట్ మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనకు కావాల్సిన మందులు, డాక్టర్లు, ఎక్విప్మెంటు అన్నీ రెడీగా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చాలా ప్రిపేర్డ్గా ఉంది. మోస్ట్ ప్రాబ్లీ విల్ హ్యాండిల్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగుల అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. అయితే ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ మద్దతు తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకే అధిక మేలు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పోలీస్ అభ్యర్థులు తెలిపారు. మెరిట్లో మార్కులు తెచ్చుకున్న ఈ జీవో వల్ల ఉద్యోగాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత పద్ధతి ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్లో జీవో 46 నుంచి పోస్ట్ కోడ్ 24 TSSP పోస్టులు మినహాయించాలని కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకులకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న గ్యారంటీస్లో 2 లక్షల జాబులు ఇవ్వాలన్నా ఈ హార్జాంటల్ ఇష్యూ రిజర్వేషన్ క్లియర్ అవ్వకుండా అది అవ్వదు. సో మీకు అది గ్యారంటీగా అప్లై చేస్తారో, మిమ్మల్ని మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ఇంకా సమాజం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయాలని మీరు నిజంగా 2 లక్షల పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు హార్జాంటల్ రిజర్వేషన్ 10 డేస్లో మీరు అడ్వకేట్ జనరల్ పెట్టి కౌంటర్ ఫైల్ చేసి GID నుంచి సపోర్ట్ తీసుకుంటే ఆ రిజర్వేషన్ క్లియర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ వస్తే మేము కొంతమంది ముందుకెళ్ళిపోతాం. బోర్డు రిఫార్మ్స్ మీరు మిగతా మెంబర్స్ని చేస్తారా, వాళ్ళు రిజైనేషన్ చేయడం మీ బాధ్యత సార్. చదవటం వరకు మా బాధ్యత, మెరిట్ తెచ్చుకోవడం వరకు మా బాధ్యత. ఇప్పుడు ఆ పొలిటికల్ అన్నిటి వల్ల మేము సాల్వ్ చేయలేదు కదా రోడ్ల మీదకి వచ్చి. మేము చదవటం వరకు అయితే చదవగలం సార్. మరి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడున్న శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కూడా శ్రీనివాసరావు అనేట ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఈ పోలీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఆ రోజు ఎక్కడ కూడా మరి మేము 46వ జీవో తెస్తున్నాము, ప్రతి జిల్లాకు ఇంత కోటా పెడుతున్నాము అని చెప్పేసి ఆ రోజు తెలపలేదు. కానీ పరీక్షలైన తర్వాత దొంగ చాటుగా ఈ జీవో తయారు చేసి మరి వీళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళకి వచ్చిన దృష్టిని పెట్టుకొని ఆ రోజుకెళ్ళి వాళ్ళు ఉద్యమం చేపట్టారు. వాళ్ళు కోరుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా దయచేసి ఈ యొక్క IT కమ్యూనికేషన్ మరియు GO 46 ఈ 2 చిన్న అంశం కాదు. ఇది గత ప్రభుత్వం చిన్న అంశం అనుకున్నది, మాట్లాడే అవకాశం ఇవ్వలే, ఏమవుతుందో లేని అనుకున్నది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూసిర్రు. నిరుద్యోగులు, యువత తలుసుకుంటే ప్రభుత్వాలు కాదు మొత్తం దేశం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా చేస్తారా, కొత్త వాళ్ళని తీసుకొస్తారా, అది మీ ఇష్టం. పాత వాళ్ళని తీసుకొస్తారో మాకైతే AW రిజల్ట్ వెరిఫికేషన్ జరగాలి. మిగతా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించాలి. గ్రూప్కి సంబంధించిన Group 4 JRL ఉంది, వాళ్ళు కూడా ప్రకటించాలి. సో ఇంకా ఎన్ని రోజులు మేము పని చేసుకుంటూ కూర్చోాలి. ఎగ్జామ్లు మేమే రాయాలి, ధర్నాలు మేమే రాయాలి, ధర్నాలు మేమే చేయాలి, ఎగ్జామ్ డేట్ల కోసం మేమే కొట్టాడాలి, రిజల్ట్స్ కోసం మేమే కొట్టాడాలి. అంటే ఇక మీరు ఏం చేయరా, మొత్తం మేమే కొట్టాడాలన్నా? ఇంకా అంటే హంగర్ స్ట్రైక్ ఒక్క ఎమ్మెల్యే సరే మీ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ నిన్న కూడా ధర్నా
రక్షణ సాయుధ దళంలో నియామకాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు రామ్కీ ఫౌండేషన్ అధినేత రామ్రెడ్డి తెలిపారు. రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించి 300 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉచితంగా శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటి కళాశాలలో మరో 600 మంది విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆర్మడ్ ఫోర్సెస్లో అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి 26,000కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి ఎలిజిబిలిటీ 10th క్లాసే. సో చాలా మంచి అవకాశం అని చెప్పేసి దీనికోసం మేము ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వదలిచి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండ్ రామ్కీ ఫౌండేషన్ కలిసి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము. ఇందుకోసం చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ నుంచి ఒక 300 మందిని, ఆంధ్ర నుంచి ఒక లోకేశ్వరం మండలంలో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మేశ్వర ఆలయంలో శతాబ్ద కాలం పాటు శ్రీ 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 సత్యానంద సరస్వతి స్వామివారు సేవలందించారు. స్వామివారి 4వ పుణ్యతిథి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భౌతికంగా స్వామీజీ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు మన ముందు చిరస్మరణీయంగా ఉంటాయని ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముదోరు గడ్డ మీద ధర్మం కోసం, న్యాయం కోసం, ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నారు. అది ఈరోజు గత 3వ డిసెంబర్ రోజు మీ అందరి ఆశీర్వాదంతో అది పూర్తిగా చేయటానికి నాకు భగవంతుడు ఇక్కడ పంపించండి నాకు అనిపిస్తుంది. ఏదైతే మా ముదోల్ నియోజకవర్గ ప్రజలు కలలు కన్నారు, 5 సంవత్సరాల లోపట్లో మీ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మానవ సేవాయే మాధవ సేవది. సదా మీ సేవలో ఉంటూ ప్రజా సేవ చేస్తానని ఈ స్వామీజీ ముంగట నేను కటాక్షంగా తెలియజేస్తున్నాను మీకు అందరికీ. స్వామీజీకి ఎప్పుడన్నా అరే పటేల్కు బిల్రాని అంటే శ్రీనివాస్ సార్కు చెప్పాను. తొందరగా నేను ఊరికేచ్చి స్వామీజీ చెప్పండి అంటే ఏం లేదురా నీకు చూడబుద్ధి ఏంది అని అంటుంటే. సికింద్రాబాద్ జనరల్ బజార్లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం తమ కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారని ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ కమిటీ ఈవో, ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. అయితే వంశపార్యపరంగా తాము సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి పండుగకు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉన్నప్పటికీ సమిష్టిగా సేవలో, అభివృద్ధిలో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. ధనుర్మాసంలో పూజలు, ముక్కోటి ఏకాదశి అన్ని వైభవంగా జరుగుతాయి. వీటిని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని మనవి. బజారులో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం జరుపుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి అంటే ధనురాశిలో శుక్లపక్షంలో వచ్చే ప్రథమ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అంటుంటారు. ఈ ఏకాదశి రోజున ఎవరైతే నిత్యం నారాయణ స్మరణం చేస్తూ నారాయణ సన్నిధిలో ఉండి అన్యథా ఏ పనులు పెట్టుకోకుండా స్వామివారి ఒక్కరోజు స్వామివారి కైంకర్యంలో ఉండి ఉపవాసం పాటిస్తూ నారాయణుడి ధ్యానం చేస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారంటే 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యం ఈ ఒక్కరోజు ఏకాదశి ఉపవాసం చేసుకుంటే అంతటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇటువంటి రోజున మనం వీలైనంత స్వామి సన్నిధిలో గడుపుతూ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి. టెంపుల్కి ఉన్న ఫండ్స్ మా ఫ్యామిలీ ఫండ్స్తో ఈ టెంపుల్ మెయింటైన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేస్తానికి ట్రై చేస్తూ ఉన్నాము. మేము నలుగురం బ్రదర్స్. నా పేరు గుండెలి శ్రీనివాస్, గుండెలి రవీందర్, శైలేష్, కార్తిక్. మాది జాయింట్ ఫ్యామిలీ. ఈ
ఫ్యామిలీ ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నాము. అండ్ వైష్ణవ ఈ టెంపుల్ కాబట్టి లక్ష్మీనారాయణ స్వామి మందిరము వైకుంఠ ఏకాదశి అన్నిటికంటే పెద్ద ఉత్సవం ఇది. ఇక్కడికి భక్తులు సిటీ నుంచి బయట నుంచి అంతా చాలా వచ్చి డెకరేషన్ ప్రాచీనమైన వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిగా పిలిచే ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని కుక్కట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఉదయం 3 గంటల నుంచి దర్శనానికి అనుమతించినప్పటికీ మధ్యాహ్నం 12 గంటలకు కూడా కిలోమీటర్కు పైగా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. అందరికీ దర్శనం అయ్యే వరకు ఆలయంలో దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నేడు వైకుంఠ ఏకాదశి శనివారం. ఈ సందర్భంగా మన కూకట్పల్లి వివేకానంద కాలనీలో వేయించేసినటువంటి శ్రీమద్ అలర్మేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:05 వరకు శ్రీవార్ల యొక్క ఉత్తర ద్వారం తెరవబడింది. ఈ సందర్భంగా కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని విచ్చేసి శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకొని స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామిని కల్లాల విధంగా వీక్షించి భక్తులు ఎవరైతే ఈ ఆలయానికి వస్తున్నారో వాళ్ళందరూ తమ తమ కోరికలను స్వామివారి విన్నవించుకోవడం, స్వామివారి అదే విధంగా నెరవేర్చడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతినిత్యము మన ఆలయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము, అదేవిధంగా భక్తాదులు వాళ్ళ జన్మదినం రోజు కానీ వివాహం రోజు కానీ ఎవరైతే ఏ కోరికలతో ఆలయానికి వస్తారో వాళ్ళకి అన్ని కోరికలు సిద్ధించాలని జై శ్రీమన్నారాయణ.